Beloved brothers and sisters in Christ, క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. అసమానమైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. Indeed, we are very happy to meet you all through this program. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. Very soon we are going to celebrate the birth of Jesus. మనం అతి త్వరలో యేసు ప్రభు యొక్క జన్మదినమును మనము జరుపుకొనబోతున్నాం. As a family, we are sitting in front of you. మేము కుటుంబముగా మీ అందరి ముందు కూర్చున్నాము. We would like to share something about the birth of Jesus, what we have experienced in our own life. మా స్వంత జీవితాల్లో మేము యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని ఏ రీతిగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చామో దాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. Definitely through this program the Lord will touch each and every one of you. ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా మీలో ప్రతి ఒక్కరిని ప్రభువు నిశ్చయంగా దర్శించబోతున్నాడు. And make this Christmas be a meaningful Christmas. ఈ క్రిస్మస్ ను ఒక అర్థవంతమైన క్రిస్మస్ గా మీ జీవితాల్లో ప్రభు చేయబోతున్నాడు. To me, Christmas is something family get together. నేను చెప్తున్నాను, నా వరకు క్రిస్మస్ అంటే అర్థము కుటుంబము ఐక్యంగా కలిసి రావడం. That gathering gives us great joy and happiness. మరి ఇలాగ మేము కూడి వచ్చినప్పుడు మాకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైన సంతోషము, అసాధారణమైన ఒక ఆనందాన్ని మా అందరికీ మిగిల్చేది. One thing is very important. The Bible talks about Christmas. The Savior is born. అయితే బైబిల్ ఒక మాట చెప్తుంది, అది చాలా ప్రాముఖ్యము. క్రిస్మస్ అన్నప్పుడు యేసు పుట్టుక, యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. Jesus is Savior. యేసు రక్షకుడు, ఆయన పుట్టి ఉన్నాడు. Luke chapter 2 verse 11 says, లూకా రాసిన సువార్త 2:11 చెప్తుంది, the Savior is born. రక్షకుడు పుట్టి ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, the Savior came on this earth to save each and every one of us. ఈ రక్షకుడు ఈ భూమి మీదకి దిగివచ్చాడు, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిని రక్షించడానికి. He will come and save us from the condemnation, from our sins. మన పాపములను బట్టి మన మీద ఉన్న తీర్పు నుండి రక్షించడానికి ఆ రక్షకుడు వచ్చాడు. He alone can give the salvation. ఆయన మాత్రమే మనకు రక్షణ అందించగలడు. This Savior is not only for the group of people and group of community or particular religions. ఈ రక్షకుడు అను ఈ వ్యక్తి కేవలము కొంత జాతికో ఒక వర్గానికో కొంతమందికి కాదు గాని, This Savior is for all. ఈ రక్షకుడు అందరికీ రక్షకుడై ఉన్నాడు. The Bible says, John chapter 4 verse 42. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 4:42 Indeed, Christ is the Savior of the world. ఇదిగో ఈ లోకానికి యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడు. Anyone who believes and accept the Savior into your life, కనుక మీలో ఈ రక్షకుడు ఎవరైనా వారి జీవితాలకు ఆహ్వానించి చేర్చుకుంటే your life will change, your family atmosphere will change, everything will change. మీ వ్యక్తిగత జీవితం మారుతుంది, మీ కుటుంబం యొక్క వ్యవహారము లేకపోతే ఆ వాతావరణమే మారుతుంది, సమస్తంలో కూడా ఒక మార్పు This కలుగుతుంది. Savior will take care of everything in your life. ఈ రక్షకుడు మీ జీవితంలో సమస్తాన్ని తన ఆధీనంలో తీసుకుంటాడు. Believe Him, ఆయన యందు నమ్మిక ఉంచండి, accept Him, ఆయన అంగీకరించండి, call upon Him, ఆయనను పిలవండి. ask the Savior to enter into your heart. మీ హృదయంలోనికి ఆయన అడుగుపెట్టినట్లుగా ఆ రక్షకుడిని అడగండి. మీరు Celebrate this Christmas along with this Savior. ఇదిగో ఈ రక్షకునితో కూడా ఈ క్రిస్మస్ మీరు సంతోషంగా జరుపుకోండి. Definitely you will feel something different in this year. ఈ సంవత్సరం నిశ్చయంగా మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని నూతనంగా మీరు అనుభవిస్తారు. Next to me, my beloved wife, Dr. Jane is here. She wants to share some interesting memories what she has come across. ఇది నేను అందించాలనుకున్న వర్తమానము. ఇప్పుడు మన మధ్యలో మరి నా ప్రియ సతీమతి ఉన్నారు, డాక్టర్ జైన్ గారు. వారు తన బాల్యంలో, తన యవ్వనంలో వారు క్రిస్మస్ యొక్క గుర్తులను, జ్ఞాపకాలను మనతో పంచుకుంటారు. Hello friends. మా ప్రియ స్నేహితులారా, We are here just to share some memories with you all. మేము మా యొక్క జీవితంలో ఉన్న కొన్ని క్రిస్మస్ జ్ఞాపకాలు మీతో పంచుకోవడానికి మేము ఉన్నాము ఇక్కడ. See, every life has some memories. ఎందుకంటే ప్రతి జీవితం అండి కొన్ని జ్ఞాపకాలతో నడుస్తూ ఉంటుంది. And especially during Christmas and during birthdays and during festival times,
All of us have special memories. ముఖ్యంగా క్రిస్మస్ అప్పుడు కానీ, లేకపోతే పుట్టినరోజులప్పుడు కానీ, లేకపోతే కొన్ని పండుగ పర్వదినాలప్పుడు కానీ మనకు కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. In the same way, when I was small also, అదే రీతిగా ఇప్పుడు నేను కూడా నా చిన్నప్పుడు we used to burst a lot of firecrackers during Christmas. మేము క్రిస్మస్ అప్పుడు చాలా టపాసులు మేము కాల్స్తూ ఉండేవాళ్ళం. I used to be very afraid of firecrackers. అయితే ఇన్ని తెచ్చుకున్నాం కానీ వాటిని కాల్చడం నాకు చాలా భయం వేసేది. One such time, we had a flower pot, a small, we call it bushvanam in Tamil, and that flower pot I tried to light it up. అప్పుడు నేను ఆ సమయంలో ఒకసారి ఏం చేశానంటే చిన్న చిచ్చుబుడ్డి లాంటిది పైకి అలా వస్తుంది కదా, బుష్వాన్ అంటాం మేము తమిళ్ అయితే. I tried 2 or 3 times but it never lit. అయితే నేను 2-3 సార్లు ప్రయత్నం చేశాను కానీ అది అంటుకోలేదు. But then I kept on trying again and again. నేను దాన్ని ఆపకుండా ఇంకా ప్రయత్నం చేస్తూనే వచ్చాను. And I was standing very near to it. నేను దానికి చాలా దగ్గరుండి ఆ పని చేస్తున్నాను. But then my father came and said, no, don't go nearby, I'll see. He just pushed me away. అప్పుడు మా తండ్రి గారు వచ్చారు, నాన్నగారికి ఉన్నారు కదా, వారు వచ్చారు. వచ్చిన తర్వాత అట్లా దగ్గరికి వెళ్ళొద్దు, నేను చూస్తాను దాని సంగతి, నేను దాన్ని పరిశీలిస్తాను. Near the flower pot, ఆ చిచ్చుబుడి దగ్గరికి ఆయన వెళ్ళిన తర్వాత it just burst like a cracker. అదొక పెద్ద బాంబు వల్లే అది పేలిపోయిందండి. And his entire right hand, it was burnt totally. ఆయన కుడి చేయి మొత్తం కూడా పెద్దగా కాలిపోయింది. It was right from the arm to the fingers, entire skin peeled off. అక్కడ మోచేతి నుండి ఈ వేళ్ళ వరకు ఆ కుడి చేయి మొత్తం కూడా ఆ చర్మము ఊడిపోయినంత పని అయింది. If he hadn't pushed me away, ఆయన గనక నన్ను త్రోసేసి నన్ను తప్పించి ఉండకపోతే the flower pot would have burst right in my face. ఆ చిచ్చుబుడ్డి నా ముఖంలోకి వెలిగిపోయేది, నా ముఖాన్ని కాల్చేసేది. Somehow God saved us from that terrible accident. పెద్దగా జరగాల్సిన నష్టాన్ని దేవుడు ఏ రీతిగానో తప్పించాడు. Even though this is not a very happy memory, ఇది పెద్దగా సంతోషంగా గుర్తుపెట్టుకునే జ్ఞాపకం I కాకపోయినా want to tell you a small lesson from this. ఇందులో నుంచి కూడా ఒక చిన్న పాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Just like how Daddy put his hand so that I will not be affected by the flower pots when it burst open. అది ఆ చిచ్చుబుడ్డి ఏ రీతిగా అంటుకొని పెద్ద కాలిపోయి నాకు పెద్ద నష్టం తీసుకురాకుండా ఏ రీతిగా అయితే మా నాన్నగారు వచ్చి అడ్డుపడ్డారో, Just like that, Jesus put himself in our place. యేసు ప్రభు మన కొరకు ఆయన అడ్డుపడిపోయారు, ఆయన ఆ స్థానంలోకి వచ్చారు. Isaiah 53 says, He took upon himself our sins, our sorrow, our chastisement, everything, our suffering, he took upon himself. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారము యేసు ప్రభువే మన వ్యసనాన్ని, లేకపోతే మన దుఃఖాన్ని, మన పాపాన్ని, మన శిక్షను సమస్తాన్ని కూడా ఆయన మీద తీసుకున్నాడు. That is the real meaning of Christmas. అదేనండి క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం. అవును కదండి? That is what we are here to tell you. అదే మీ అందరితో చెప్పడానికి మేము కుటుంబంగా ఇక్కడ కూర్చున్నాం. Jesus, the heavenly King, యేసు పరలోకపు మహారాజు, the ruler of the entire universe, ఈ విశ్వానికి మొత్తానికి చక్రవర్తిగా ఉన్నవాడు, Lord of lords, ప్రభువులకు ప్రభువు. he gave himself for us. ఆయన తన్ను తానే మన కొరకు What అప్పగించుకున్నాడు. a joy that is. ఇది ఎంత ఆనందం ఇది. And now my son is going to share with you some things. ఇప్పుడు నా కుమారుడు మీతో కొన్ని విషయాలు Let us పంచుకుంటాడు. hear what he has to say. ఆయన ఏం చెప్తాడో విందాం మనము. Christmas always brings us joy. క్రిస్మస్ ఎప్పుడు మనకి సంతోషం తీసుకొస్తుంది. Every year when Christmas comes, there will be more memorable things to remember. ప్రతి క్రిస్మస్ వస్తున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు అది మిగులుస్తూనే వెళ్తూ ఉంటుంది. Because each Christmas will bring us both joyful memories and also sadful memories. ఎందుకంటే ప్రతి క్రిస్మస్ కూడా కొన్నిసార్లు ఆనందకరమైనవి, అదే సమయంలో కొన్ని దుఃఖకరమైనవి అవి మోసుకొస్తూ ఉంటుంది. But the main part is we will be filled with joy no matter what. ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఏదేమైనా సరే గొప్ప ఆనందంతో మనం నింపబడి ఉంటాం. But the reason is కారణం ఏమైందంటే Jesus Christ is born. యేసు క్రీస్తు పుట్టి ఉన్నాడు, చాలు. And that joy itself is a fullness for us. ఆ ఆనందమేనండి మనకి నిండుగా ఉన్న ఆనందం. Likewise, when I was small, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు we used to decorate our homes even before half a month to Christmas. మేము క్రిస్మస్ రావడానికి ఒక నెలన్నర ముందే మా ఇంటిని మేము శుభ్రంగా చక్కగా డెకరేట్ చేస్తున్న వాళ్ళం. Our entire house will be filled with lights, cribs, trees, bells, etc. మా ఇంటి అంతా కూడా మంచి మంచి లైట్స్తో, తర్వాత బెల్స్తో, క్రిబ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ముస్తాబ్ చేసేవాళ్ళం. So once a year when we were decorating a Christmas tree, that is long back,
మేము ఒకసారి అలాగ ఒక క్రిస్మస్ ట్రీని మేము శుభ్రంగా ముస్తాబు చేస్తూ ఉన్నాము. probably many years back. అది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. So it was a rainy season, so we put the tarpaulin over the Christmas tree and we were decorating underneath it. అది మంచి వర్షం పడుతున్న కాలంలాగా ఉంది, వర్షం పడుతుంది. మేము అప్పుడు ఏం చేస్తామంటే క్రిస్మస్ ట్రీ పైగా ఒక టార్పాలిన్ పట్టా లాంటిది మేము పెట్టి డెకరేట్ చేస్తున్నాం. And it started to rain. అప్పుడు అలాగ వర్షం పడడం ప్రారంభించింది. So, but yet we were decorating, we were holding the umbrella back to each other and we were continuing to decorate. మేమంతా వర్షంలో కూడా గొడుగులు మార్చుకుంటూ ఆ గొడుగు వాళ్ళకించుకుని తర్వాత నేను తీసుకొని మొత్తాన్ని మేము డెకరేట్ చేస్తూ వస్తున్నాం. Next day is Christmas. ఆ మరుసటి రోజే ఆ క్రిస్మస్ జరుగుతుంది. Whether we decorate it or don't decorate it, nobody is going to gift us anything or no reward is going to get. మేము డెకరేట్ చేసామా డెకరేట్ చేయలేదో ఎవరూ పెద్ద మమ్మల్ని అడగరు, అయినా సరే మేము ఏంటో చేస్తున్నాం. But the small feeling which makes us to decorate that tree. అయితే ఆ క్రిస్మస్ సందర్భంలో కలిగే ఆ అనుభూతి మేము డెకరేట్ చేయాలి. Because next day Jesus is going to born and that is going to fill our hearts with joy. ఎందుకంటే ఆ మరుసటి రోజే యేసు పుట్టిన దినము కనుక అది మమ్మల్ని ఎంతో ఆనందంతో నింపుతుంది మేము చేస్తే. So that entire situation was filled with tension. కనుక ఆ పరిస్థితి అంతా కూడా చాలా ఏమంటామంటే ఒక కలవరంతో నిండిన రోజుగా మాకుంది. Was filled with hate. మాకు ఒక భయంతో నిండిన సమయంగా ఉంది. But కానీ the joy which filled us, that Jesus is born, అయితే యేసు పుట్టి ఉన్నాడు అని ఆ ఆనందం అయితే ఏదైతే ఉందో made us to finish that. అది ఎలాగైనా మమ్మల్ని అలాగ డెకరేట్ చేయడానికి కంప్లీట్ చేయడానికి కృప చూపించేది. When Jesus was born, the entire country was filled with tension. యేసు ప్రభు పుట్టినప్పుడు అండి ఆ దేశంలో ఒక కలవరం వచ్చింది. The wise man was tense because they don't know whether the star will lead us correctly. జ్ఞానులకేమో ఒక కలవరం, వారు నిజంగా ఆ నక్షత్రం వారిని యేసు పుట్టిన స్థలాన్ని నడిపిస్తుందో లేదో అని. The kings were tense because who is this new king to be born when we are there, when we are alive? రాజులకు ఒక కలవరం, ఈ కొత్తగా పుట్టిన రాజు ఎవరు, మేము ఇంకా జీవిస్తుండగా ఈ కొత్త రాజు వచ్చి ఏం చేస్తాడు మమ్మల్ని. The shepherds were tense because they were afraid, because that was their first time to meet an angel. కాపరులకేమో ఒక కలవరం, అదే వారి జీవితంలో మొదటిసారిగా వారు దేవుని దూతను చూశారు. And finally, మరి చివరగా even Jesus' parents were tense యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు కూడా వారు ఒక కలవరంతో ఉన్నారు. because there was no place for Mary to begot Jesus. ఎందుకంటే మరియ యేసు ప్రభును కనడానికి ఏ చోటు కూడా వాళ్ళకి దొరకలేదు. But after Jesus was born, కానీ యేసు పుట్టిన తర్వాత the Bible says, బైబిల్ చెప్తుంది, the angel of God descends to this earth. ఇదిగో ఈ భూమి మీదకి దేవుని దూత దిగి వచ్చి And he says, ఆయన అన్నాడు, peace to all mankind, ఇదిగో భూమి మీద సమస్త జనులకు సమాధానం కలుగును peace గాక. to all government, ఇదిగో సమస్త అధికారులకు సమాధానం, peace to all situations, అన్ని పరిస్థితులకు సమాధానం, peace among all business, among all family, among all individuals. అన్ని వ్యాపార వర్గాల మధ్యలో, అన్ని కుటుంబాల మధ్యలో, ప్రతి వారి మధ్యలో ఒక సమాధానం. That day, ఆ రోజున the disciples were filled with tension. ఆ రోజు శిష్యులు ఒక కలవరంతో నిండి ఉన్నాడు. They were afraid. వారు ఒక భయంతో They ఉన్నారు. were frightened. వారు చాలా భయపీడితులుగా ఉన్నారు. But Bible says Jesus entered into the locked room. అయితే యేసు ప్రభు వారి ఉన్న గది మూయబడినా కూడా అందులోనికి వచ్చేసాడు. Today, ఈరోజు you may be mentally locked down. ఈరోజు నువ్వు మానసికంగా మూయబడిన వ్యక్తిగా You may ఉన్నావేమో, be physically locked down. నువ్వు బాహ్యంగా నువ్వు మూయబడి ఉన్నావేమో. But Jesus Christ entering through that closed door. అయితే ఆ మూయబడిన ఆ ద్వారముల గుండా కూడా యేసు ప్రభు రాబోతున్నాడు. He says, peace be with you. ఆయన వచ్చి అంటాడు, సమాధానం నీకు ఉండును Peace గాక, be with your family. సమాధానం మీ కుటుంబముకు కలుగును గాక. If you don't even have the strength to invoke God, ఒకవేళ నీకు దేవుని పిలిచే ఆ బలం కూడా నీకు లేకపోతే just say, నువ్వు ఇలాగ చెప్పు, I love you. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, He will be there. ఆయన నీ కొరకు వస్తాడు. So next we're going to hear my grandma telling her memorable thing. ఇప్పుడు నా అమ్మమ్మ వారు చెప్తారు ఏ రీతిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉన్నాయో. இந்த நாளில் என்னுடைய மகள் சொன்னது போல சிறு வயதில் கிறிஸ்மஸ் என்றால் ఇంతవరకు నా కుమార్తె చెప్పినట్లుగా మరి బాల్య దినాలలో మా క్రిస్మస్ ఎలా ఉండేదంటే ஒரே சந்தோஷமும் டான்ஸும் பாட்டுமாய் என்னுடைய வீட்டில் இருக்கும். మా ఇల్లంతా కూడా గొప్ప సంతోషము, పాటలు, ఆటలు, వేడుకతో నిండిపోయి ఉండేది. காரணம் என்ன, சின்ன பிள்ளைங்கள்
ரொம்ப சந்தோஷமா இருப்பாங்க. ఎందుకంటే చిన్నపిల్లలు ఆ ఇల్లంతా గొప్ప ఆనందంతో தங்களுக்கு புது ட்ரெஸ் வேணும், వారు కొత్త బట్టల కొరకు தங்களுக்கு தேவையான பட்டாசு மற்ற காரியங்கள் வேணும் என்று சொல்லி ரொம்ப சந்தோஷப்படுவாங்க. వారిలాగు టపాసులు, తర్వాత దీపాలు, లైట్లు ఇవన్నిటితో కూడా చాలా సంతోషంగా ఇల్లు నింపేవారు. இப்படி இருந்த நாளிலே நான் ஒரு நடந்த காரியத்தை உங்களிடத்திலே சொல்ல விரும்புகிறேன். నేను ఆ కాలంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్పాను. வீட்டிலே என்னுடைய பிள்ளைகளை தவிர ஏழை பிள்ளைகளையும் என்னுடைய உறவினர்கள் பிள்ளைகளும் என்னுடைய வீட்டிலே வளருவார்கள். మా ఇంట్లో అనాథలైన పిల్లలు, తర్వాత మా బంధువు పిల్లలు, మా పిల్లలతో కాకుండా ఇంకా ఇలా చాలా మంది పిల్లలు మేము పోగేసేవాళ్ళం. எல்லாரும் சந்தோஷமா எங்களுக்கு புது ட்ரெஸ் வேணும் புது ட்ரெஸ் வேணும்னு ஒரே தொந்தரவு பண்ணுவாங்க. என்ன వారి అంతా ఆనందం ఏంటంటే బట్టలు. సో వారికి ఒక తొందర, ఎప్పుడు బట్టలు కొనుక్కుంటామని. நான் என்னுடைய கணவனிடத்தில் சொல்லுவேன், பிள்ளைகளுக்கு கிறிஸ்மஸ் வருகிறது, பிள்ளைகளுக்கு ட்ரெஸ் வாங்கி கொடுக்க வேண்டும் என்று சொல்லி நான் சொல்லிக்கொண்டே இருப்பேன். నేను నా భర్తతో చెప్పేదాన్ని, అయ్యా క్రిస్మస్ వస్తుంది కదా, మరి క్రిస్మస్కి పిల్లలకి గిఫ్ట్స్ కొనాలి, వారికి బట్టలు కొనాలి, చాలా కొనాలి. ஆனா பிள்ளைங்களுக்கு ட்ரெஸ் வாங்கி கொடுக்க கூடாதுங்கிற அந்த எண்ணத்தில் அல்ல, మనం ఇంకా వేరేది ఏమి కొనకూడదని కాదు, కానీ நாங்கள் சொந்தமாய் லேப் கிளினிக் வைத்திருந்தபடினால మాకు ఒక సొంత మెడికల్ ల్యాబ్ ఆ దినాల్లో ఉండేది. என்னுடைய கணவன் ரொம்ப பிஸியாகவே இருப்பார். எப்பொழுதுமே నా భర్త ఎప్పుడు బిజీగా ఉంటుండేవారు. ఎప్పుడు కూడా எப்பொழுது வீட்டுக்கு வருவார் என்பது ஊர்ஜிதமே கிடையாது. వారు ఎప్పుడు ఇంటికి వస్తారో అన్న గ్యారంటీ కానీ మాకేం ఉండేది కాదు. இரவு 3 மணி 2 மணிக்கெல்லாம் வருவார். వారు ఒక్కొక్కసారి తెల్లవారుజామున 2 గంటలకి, ఒకసారి 3 గంటలకి అలాగూ టైంలో వచ్చేవాళ్ళు. ఆల్వేస్ వెరీ బిజీ. ఈయనేమో ఎప్పుడు బిజీయే, వేலை 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 என்று ఓడికొండే இருப்பார். వాళ్ళు ఎప్పుడు అంటారు, నాకు పని ఉందని ఈ పనితోనే వారు బిజీగా ఉంటుండేవారు. நான் ஆண்டவரிடத்திலே ஜெபிப்பேன், ஆண்டவரே பிள்ளைகளெல்லாம் డ్రెస్ కేకుది ఎన్న చెయ్యని சொல்லி. నేనేమో దేవునికి ప్రార్థన చేసేదాన్ని, అయ్యా పిల్లలకి బట్టలు కొనడానికి సహాయం చేయ ప్రభువా. என்னுடைய கணவன் என்ன செய்வார் தெரியுமா? అప్పుడు నా భర్త ఏం చేసేవారు తెలుసా అండి? 24ஆம் தேதி நைட்டு 24వ రోజున நைட்டு 9 மணிக்கு 9 గంటలకి రాత్రి திடீரென்று வந்து అప్పుడు వారు వచ్చి எல்லாரையும் வாங்க ஷாப்பிங் போவோன்னு கூப்பிட்டார். అందరూ షాపింగ్ వెళ్దాం అనేవాళ్ళు. அன்றைக்கு பயங்கரமான மழை. అప్పుడు భయంకరంగా వర్షం పడతా ఉంటది. இருந்தாலும் ஆட்டோ வந்து 2 ஆட்டோல பிள்ளைகளையும் ஏற்றி நாங்களும் போயிட்டோம். మేము 2 ఆటోలు వేసుకొని పిల్లలందరితో కూడా మేము వెళ్ళేవాళ్ళం. ஹெவி ரெயின், పెద్ద వర్షం. ஆனாலும் பிள்ளைகளெல்லாம் ரொம்ப சந்தோஷத்தோட அப்பா அம்மா போறாங்க நம்ம போகணும் ஓடியாராங்க. పిల్లలందరూ సంతోషం, అప్ప అమ్మ అందరూ వస్తున్నారు, మనం అందరూ షాపింగ్ వెళ్ళిపోతున్నాం అని సంతోషం. கடையெல்லாம் க்ளோஸ் பண்ற நேரம், అన్ని షాపులు కూడా అది క్లోజ్ చేసుకునే సమయం అది. பிள்ளைகளெல்லாம் கடைக்குள்ள கொண்டு போன உடனே మేము అప్పుడు పిల్లలందరినీ షాపులోకి తీసుకుని వెళ్ళాం. எல்லாருக்கும் என்னென்ன வேணும்னு சொல்லி அவங்களா பார்த்து எடுத்தாங்க, எல்லாம் எடுத்துட்டாங்க துணி. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏం బట్టలు కావాలో వాళ్ళు చూసుకోమనే వాళ్ళు వారు చూసుకునేవాళ్ళు. அவ்வளவு சந்தோஷம் அந்த பிள்ளைகளுக்கு. అప్పుడు సంతోషించే వాళ్ళు పిల్లలందరూ. அதே போலதான் అదే రీతిగా நம்முடைய தேவனாகிய இயேசு మరి మన ప్రభు అయిన యేసు நமக்கு சமாதானத்தையும் சந்தோஷத்தையும் கொடுக்கும்படியா இந்த பூமிக்கு வந்தார். ఈ భూమిలో గొప్ప సమాధానము, నిత్య సమాధానము, సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. எனக்கு அருமையான தேவ ஜனமே, నా ప్రియమైన దైవ జనాంగమా, ரோமர் 8ஆம் அதிகாரத்திலே 32வது வசனத்திலே சொல்லுவது போல బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 8:32 రాయబడినట్లుగా தன்னையே இந்த பூமிக்கு தந்தார். తన ఏకైక కుమారుడు ఆయన మనకిచ్చాడు. அவர் நமக்கு நல்ல காரியங்களை செய்யாம இருப்பாரா? ఇంకా మరి మంచి ఈవులు ఏమి మనకి ఇవ్వకుండా ఉంటాడా? நன்மையான காரியங்களை நமக்கு செய்து మనకు అన్ని మంచి ఈవులు మన జీవితంలో ఇస్తాడు. உங்களை சந்தோஷப்படுத்துவார். నీవు సంతోషించినట్లుగా நீங்கள் கர்த்தரை நேசியுங்கள். நிச்சயமாய் கர்த்தர் இந்த கிறிஸ்மஸ் நன்னாளிலே உங்களுடைய குடும்பத்திலே சமாதானத்தையும் ஆசீர்வாதத்தையும் தந்து మీ நடத்துவார். కుటుంబంలో సమాధానము, ఆనందాన్ని మీకు అనుగ్రహిస్తాడు. கர்த்தர் தாமே உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Wonderful. ఎంత సంతోషం. Finally, they purchased the dresses. మొత్తానికి ఈ బట్టలు అయితే కొనేశారు వాళ్ళు. So that was the Christmas miracle. So Christmas love makes to purchase that clothes. ఆ క్రిస్మస్ యొక్క ప్రేమ, క్రిస్మస్ లోని ప్రేమ ఆ రోజు బట్టలు కొనడానికి ప్రేరేపించింది. Now we're going to hear my grandpa's memorable thought. ఇప్పుడు నా తాతయ్య గారు వారి అనుభవాల జ్ఞాపకాలు మనతో పంచుకుంటారు. Greetings, my children. నా ప్రియమైన పిల్లలారా, మీ అందరికీ శుభాలు. We wish you all advance Christmas. మీ అందరికీ ముందుగానే అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. When I was young, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు 3 days per year is very important. 3 దినాలు నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. First, March 13, my birthday. ముందుగా మార్చ్ 13 అది నా పుట్టినరోజు. Second, December 16,
founder's birthday where I was being reared up. నేను ఎక్కడైతే పెరిగానో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండర్ పుట్టినరోజు డిసెంబర్ 16. అది కూడా నాకు చాలా ప్రాముఖ్యం. Third is Christmas. మూడవది క్రిస్మసే. Only in these 3 days we are very happy. ఈ 3 రోజుల్లో మాత్రమే నేను చాలా సంతోషించేవాడిని. Sometimes sisters who are in charge, missionaries who are in charge, they just garlanders and decorators like a girl. కొన్నిసార్లు మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ నర్సులు కానీ మిషనరీలు కానీ అక్కలందరూ కూడా మమ్మల్ని ఆడపిల్లలాగా ముస్తాబు చేసేవాళ్ళు. The birth of Jesus Christ, కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక entirely different from all the saints. ఇతర పరిశుద్ధులైన వారి యొక్క పుట్టుకను కూడా అదొక వ్యత్యాసంగా ఉంది. So every Christmas we used to see and watch how our children are happily decorate so many things and our things. మేము అందుకనే ప్రతి క్రిస్మస్ అప్పుడు మా పిల్లలు చక్కగా ఏ రీతిగా ఇంటిని తర్వాత అంతా ఎంతో ముస్తాబు చేస్తారు మేము చూసేవారు. On one occasion, ఒక సందర్భంలో I reached home very late నేను ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చాను. and my children, everybody got new dress and asked me to change my dress and asked me to come along with them to church. ఇదిగో నా పిల్లలు అప్పటికే మంచి కొత్త బట్టలు వేసుకున్నారు. నన్ను కూడా కొత్త బట్టలు వేసుకొని మార్చుకోమన్నారు. మనం అందరం కలిసి దేవుని మందిరానికి వెళ్దామన్నారు. Suddenly, one of my friends called me, అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు ఒకరు ఫోన్ చేశారు. come urgently to pray for the dying man. చనిపోతున్న వ్యక్తికి ప్రార్థన చేయడానికి రమ్మని ఫోన్ వచ్చింది. I took my car, traveled 17 kilometers. నేను కార్ తీసుకొని బయలుదేరాను. అనేక కిలోమీటర్ల దూరం. They were Catholics, వారేమో కేథోలిక్ చెందినవారు. but there are no light, no stars, nothing. వారికి ఏ లైట్లు లేవు, ఏ నక్షత్రాలు లేవు, ఏమీ లేవు. As I entered, నేను అక్కడికి వెళ్ళగానే 2 young girls were weeping. ఇద్దరు యవన బిడ్డలు ఏడుస్తూ వస్తున్నారు. Second room, young boy was. ఇంకొక రెండో గదిలో ఒక యవన అబ్బాయి ఏడుస్తున్నాడు. When I entered the bedroom, నేను ఆ పడక గదిలోనికి వెళ్ళగానే actually this family did not know me. ఆ ఇంటి వారు ఎవరు నన్ను ఎరుగరు. వారు The mother of the children ఆ పిల్లలకు తల్లి ఎవరున్నారు beating her chest and was crying. రొమ్మును కొట్టుకుంటూ ఏడుస్తోంది. Because her husband was almost dead by blood leukemia. ఎందుకంటే రక్త లుకేమియా బట్టి తన భర్త అప్పటికే చనిపోయే స్థితిలో ఉన్నాడు. I stood behind her నేను ఆమె వెనుక నిలబడి and say, Jesus can give eternal life. నేను చెప్పాను, యేసు ప్రభు నిత్య జీవం ఇస్తాడన్నాను. I rebuked the pangs of death. నేను అప్పుడు ఆ మరణ పాశాలను నేను బంధించాను. Immediately he became all right. వెంటనే ఆయన బాగైపోయాడు. The hope of the family had not been shattered. ఆ కుటుంబం యొక్క నిరీక్షణ ఆశ ఆ రోజు మమ్ము కాలేదు. So this is Christmas. ఇదేనండి క్రిస్మస్ అంటే. As the shepherds, కాపురుల వలె when they found the angels were singing, దేవదూతలు వారు ప్రతిగానాలు చేస్తున్నప్పుడు they were not hiding the truth వారు సత్యాన్ని దాయలేదు. వారు or become lazy about that. దాని గురించి వారు బద్ధకస్తులు సోమరులు Immediately went out, వారు వెంటనే వెళ్ళిపోయారు. కాపరు share the glad news. వారు ఆ గొప్ప శుభవార్తను అంతటిని పంచుకుంటూ చెప్తూ వెళ్ళారు. So in this Christmas, కనుక ఈ క్రిస్మస్ దినాన let us share about Jesus. మనం యేసు ప్రభుని మనం ప్రకటిద్దాం. Let us share about His love. ఆయన ప్రేమను మనం ప్రకటిద్దాం. You might be in sickness. నువ్వు రోగంలో ఉన్నావేమో, You might have no money to celebrate the festival. ఇదిగో పండుగ జరుపుకోవడానికి డబ్బు కూడా నీ దగ్గర లేదేమో, You have good courage. మంచి ధైర్యంతో ఉండు. You might be crying, నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, or you might be breaking conscience because you have past sin. నీ పాప జ్ఞాపకాలను బట్టి నీవే తగ్గించుకుంటూ బాధపడుతూ ఉన్నావేమో. If you believe Him, కానీ నువ్వు ఆయన నమ్మావు, Jesus will come. యేసు తిరిగి రాబోతున్నాడు. When you accept Him as your own Savior, ఆయన నీ సొంత రక్షకుని అంగీకరించినప్పుడు everything will be changed. అంతా కూడా మారిపోతుంది. He is the light of God. ఆయన దేవుని వెలుగై ఉన్నాడు. So love Him. ఆయనని ప్రేమించండి, Be happy. కనుక సంతోషించండి. Join with us మాతో కలిసి for our SJ Safe Trust. ఎస్జే సేవ్స్ ట్రస్ట్ ద్వారా And please help the poor children. అదిగో ఆ బేదలైన బిడ్డలకు మీరు దయచేసి సహాయం చేయండి. And join with us మాతో కూడా కలిసి రండి. as we proclaim the gospel మేము సువార్త ప్రకటిస్తున్నాము, through television. టెలివిజన్ ద్వారా ప్రకటిస్తున్నాము. You can also participate in that. దానిలో కూడా మీరు పాలుభాగస్తులు కావచ్చు. He will definitely change everything. ఆయన సమస్తాన్ని మార్చుతాడు. ఆయన Even your sorrow నీ దుఃఖాన్ని మారుస్తాడు, into joy. నాట్యంగా సంతోషంగా చేస్తాడు. I'm going to pray for you. నేను ప్రార్థన చేస్తాను. Heavenly Father, పరలోకమందున్న తండ్రి, everywhere in the world, ఈ భూమి అంతా కూడా there are millions of people లక్షలాది మంది ప్రజలు who does not know the truth.
వారికి సత్యం అనేది తెలియదు, who won't have any freedom, వారికి స్వేచ్ఛ లేదు, bondage of lacking worldly blessings. ఈ సంబంధం కూడా ఆశీర్వాదాలు లేని ఒక బంధకంలో ఉన్నారు. But today, Jesus, కానీ ఈరోజు యేసు ప్రభువా, be born in the hearts, వారి హృదయాల్లో మీరు పుట్టండి, comfort them, వారిని ఆదరించండి, console them, వారిని ఆదరించమని అడుగు, bring a true joy in their life, వారి జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కలుగు చేయండి, and let their life be completely changed. వారి జీవితము సంపూర్తిగా మారనివ్వండి. Bless my children. నా పిల్లలందరిని ఆశీర్వదించండి. Make them to celebrate this Christmas ఈ క్రిస్మస్ ని వారు జరుపుకొని ఆనందించడానికి, with greatest joy and happiness. గొప్ప ఆనందము కలిగి ఉండడానికి Bless them. వారిని ఆశీర్వదించండి. Be with all our partners మా పాలి భాగస్తులందరితో మీరు తోడుగా ఉండండి. who are really praying for us. ఎవరైతే మా కొరకు నిజంగా Help our ప్రార్థన ministry. చేస్తున్నారో, పరిచర్యకు సహకరిస్తున్నారో, None of the hearers should have chronic sicknesses. ప్రభువా, తీవ్రమైన దీర్ఘకాలిక రోగాలు ఎవరికి ఉండకూడదు. Please ask them to receive you. ప్రభువా, నిన్ను ఆహ్వానించడానికి వారికి ఆ కృప As you born దయచేయండి. in their heart, వారి హృదయాల్లో నీవు పుట్టండి. there will be great joy. గొప్ప ఆనందము. Bless them all. ఆశీర్వదించండి అందరినీ. Remember all the Christians ప్రభువా, క్రైస్తువులందరినీ కూడా who are in jail జైల్లో ఉన్నవారు, because of false accusations. ప్రభువా, తప్పుడు నేరాలను పట్టి వెళ్ళిన వారు, Years after years, సంవత్సరాలు తరబడి they are being persecuted వారు ప్రభా కష్టాన్ని అనుభవిస్తున్నారు. just because accepting this eternal light, Jesus. ప్రభా, ఈ నిత్య వెలుగుని యేసు ప్రభువుని బట్టి కూడా శ్రమలో ఉన్న వారిని, Do something great. వారి జీవితంలో ఏదో గొప్పది చేయండి. Release them from torture తండ్రి, ఆ భయంకరమైన కష్టాల and నుంచి bless the విడిపించండి. children. వారి పిల్లలను ఆశీర్వదించండి. Let this Christmas not only a festival, ఈ క్రిస్మస్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, but a day of joy in the Spirit. దేవ ఆత్మలో గొప్ప ఆనందం కొరకైన రోజు. Bless them abundantly. సమృద్ధిగా ఆశీర్వదించండి. In Jesus' precious యేసు name. ప్రశస్త నామములో Amen. ఆమేన్. Yes, dear friends. అవును స్నేహితులారా, Christmas is a miracle. క్రిస్మస్ ఒక అద్భుతం, Christmas is a joy, క్రిస్మస్ ఒక ఆనందం, it's a peace, అది సమాధానం, and it's also fullness of joy. అది అసలు ఆనంద సమృద్ధి. As you all heard all memorable stories. ఇదిగో మీరందరూ కూడా ఈ జ్ఞాపకాల కథలన్నీ మీరు విన్నారు కదా. Today you will also have many memorable things. మీకు కూడా చాలా జ్ఞాపకాలు, చాలా సంగతులు మీకు కూడా గుర్తొచ్చుంటాయి. I'm also encouraging you to comment those in the comment section. వాటిని మీరు నేను ప్రోత్సహించేది ఏంటంటే కామెంట్ సెక్షన్లో వాటన్నిటిని కూడా మీరు రాయండి. My class as a family, we are most happy, very much happy to do this Telugu program for the first time. మా కుటుంబం అంతా కూడా తొలిసారిగా ఎంత ఆనందిస్తున్నామంటే తొలిసారిగా ఈ తెలుగు కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. The Bible says that బైబిల్ చెప్తుంది అది the star of heaven guided the wise. ఆ తూర్పు జ్ఞానులను ఆకాశమందల ఒక నక్షత్రము వారిని నడిపించింది. The good news of Jesus' birth was told to the wise men through the star. అదిగో ఆ నక్షత్రము ద్వారా ఆ జ్ఞానులకు దేవుని పుట్టి యొక్క శుభవార్త తెలియజేయబడింది. So today, now in these years, కనుక ఈ రోజు ఈ సంవత్సరంలో God has given His ministries to proclaim the gospel. ఆయన సేవకులుగా మాకు ఆ పరిచర్యగా ఈ పరిచర్య ద్వారా ఆ శుభవార్త మీకు అందించే కృపనిచ్చాడు. So just to reach this gospel to the ends of this earth, just to transform the world by Jesus' love. ఇదిగో యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా ఈ లోకమంతటిని చేరుకోవడానికి, యేసు ప్రభు ప్రేమ ద్వారా ఈ లోకమంతటిని ఒక మార్పు తీసుకురావడానికి We request you to extend our help to our ministry. మేము ఆశపడుతున్నాము. మీ యొక్క గొప్ప సహకారాన్ని మా పరిచర్యకు అందించండి. Your help is going to be a hope for someone. ఇదిగో మీరు అందించే సహాయము ఇతరులకు గొప్ప వారి ఆశను తీర్చడానికి, Someone is going to get the peace. ఎవరికో గొప్ప నెమ్మది దొరుకుతుంది, Someone is going to get a miracle. ఎవరికో గొప్ప అద్భుతం వారికి దొరుకుతుంది. Finally, చివరిగా we wish you all Merry Christmas.